తలనొప్పికి మెయిన్ రీజన్ ఏమై ఉంటది? అంటే నిద్ర లేకపోవడం అలానా? స్ట్రెస్? ఇప్పుడున్న మారుతున్న కాలానుగుణంగా యువతలో తలనొప్పి ముఖ్యమైన కారణాలు స్ట్రెస్ అమ్మ. స్ట్రెస్. వాళ్ళకు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మెదడుకి రీబూట్ అయ్యే టైం దొరకకపోవడం వల్ల తలనొప్పి రావడం జరుగుతుంది. నేను ముఖ్యంగా చూస్తున్నాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి చాలామందికి తలనొప్పులు రావడము, హెడేక్ రావడం, మెడ నొప్పులు రావడం ఇవన్నీ సహజంగా చూస్తుంటాం. సో, ఇవన్నీ ఒకేసారి తగ్గడం అయితే జరగదు. కాకపోతే మేము ట్రీట్మెంట్‌లో ఒక భాగంగా ఏం చెప్తామంటే మందులతో పాటు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాం. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే సగం తలనొప్పి తగ్గిపోతుంది అసలు. సగం ఏంటి 90% తగ్గిపోతుంది. ఈ ఒత్తిడి అనేది ఒక ముఖ్యమైన కారణం అమ్మ. అదే ఒత్తిడి ఎలాంటిది కావచ్చు అంటే జాబ్‌లో ఒత్తిడి కావచ్చు, లేక ప్రయాణ ఒత్తిడి, లేక ఆరోగ్యరీత్యా సమయంలో ఆహారం తీసుకోవడం అనేది కూడా ఒక ఒత్తిడి. లేక ఇంట్లో కొన్ని ఎమోషనల్‌గా ఎమోషనల్‌గా ఉండనప్పుడు కూడా అవి కూడా ఒత్తిడి. సో, స్ట్రెస్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో, ఎటువంటి స్ట్రెస్ తనకు కారణము ఉత్ప్రేరకం అవుతుందో అని గమనించి దాన్ని మనం తగ్గించుకుంటే హెడేక్ చాలా ట్రీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మాకు. ఓకే. మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎలాంటి హెడేక్స్‌తో వస్తారు? సరే మీరు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మోస్ట్‌లీ మాకు మైగ్రేన్స్ హెడేక్, వాస్కులర్ హెడేక్స్ ఇవే కామన్‌గా వస్తాయి. టెన్షన్ టైప్ హెడేక్సే కామన్‌గా వస్తుంటాయి. వీళ్ళలో మేము గమనించింది ఏందంటే, వీళ్ళు చాలా మటుకు సరైన ఆహారపు అలవాటు లేకపోవడము, లేకుంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడము, లేకుంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, కన్జంప్షన్ ఉండడము, నిద్రలేమితనము, లేకుంటే ఎక్కువ బ్రైట్ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి తలనొప్పి మొదలవ్వడం గమనించి ఉన్నాం. సో, ఈ తలనొప్పిని వాటిని ట్రీట్ చేయడానికి మేము ముఖ్యంగా మాత్రలతో పాటు వీళ్ళకి కౌన్సెలింగ్ కూడా ఇస్తాం. ఏంటంటే, ఈ అగ్రివేటింగ్ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్‌ని అవాయిడ్ చేసుకుంటూ తలనొప్పి తగ్గించుకుంటే చాలా బావుంటదని మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ స్ట్రెస్‌ని తగ్గించుకోవడం, ఆల్కహాల్ ఆపేయడము, వాకింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము, తలనొప్పికి కారణమవుతున్న కారకాలని గుర్తించి వాళ్ళే వాటిని రాసుకొని ఒక డైరీ మెయింటైన్ చేయడము, హెడేక్ డైరీ అంటాం వాటిని. మంత్‌లో ఎన్నిసార్లు ఎపిసోడ్స్ వచ్చాయి, ఎక్కడ ఎంతసేపు వచ్చింది, ఏది తీసుకుంటే తలనొప్పి పెరిగింది, ఏది తీసుకుంటే తలనొప్పి తగ్గింది, అవన్నీ వాళ్ళని మెన్షన్ చేసుకొని వచ్చి మేము రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ మంత్లీ మాకు విజిట్స్ చేస్తూ అది చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాకు కూడా కొన్ని తెలుస్తాయి. కాబట్టి మేము పేషెంట్‌ని ఎడ్యుకేట్ చేసేందుకు ఈజీగా ఉంటుంది. కాబట్టి తలనొప్పికి ఇవే హెడేక్ డైరీ మెయింటైన్ చేయమని మేము వాళ్ళని మోటివేట్ చేస్తాం. మందులు కూడా ఇస్తామమ్మా. సార్ తలనొప్పి ఎన్ని రకాలు? వాటికి కారణాలు మాకు తెలియజేయండి. హెడేక్ రకరకాలుగా ఉంటుందండి. మైగ్రేనస్ హెడేక్ ఈజ్ కామన్ హెడేక్ అండి. టెన్షన్ టైప్ హెడేక్ ఉంటాయి. హెడేక్ చుట్టూ అదర్ రీజన్స్ ఉంటాయి. యూజువల్‌గా హెడేక్ వచ్చే పేషెంట్స్‌లో మోస్ట్‌లీ ఆరా కూడా వస్తుంది. మైగ్రేనస్ హెడేక్ ఉన్న పేషెంట్స్‌లో. అది కూడా ఇదే విధంగా వాళ్ళకు కళ్ళ ముంగట చీకట్లు కమ్మినట్టు, బైర్లు కమ్మినట్టు అనిపియడము, ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి మొదలవ్వడము, అది అలాగే ఎక్కువ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆర్ ఎనీ స్మెల్ ఆర్ ఎనీ స్ప్రే ఆర్ ఎనీ బాడీ ఓడర్స్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి వస్తుంది. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అలాగే ఈ తలనొప్పి ఆహ్, మనకు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందో అది కూడా చూసుకోవాలి. అలాగే తలనొప్పి మొదలైన తర్వాత అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయి. అంటే తలనొప్పి మొదలైనంక ఏదన్నా కారణాల వల్ల తలనొప్పి అగ్రివేట్ అయితే వాటిని అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే తలనొప్పి మొదలైనంక పేషెంట్‌కి ఏదన్నా బ్రైట్ లైట్ చూషినా, శబ్దాలు విన్నా అగ్రివేట్ అయితుందంటే దోస్ ఆర్ ద అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్. తర్వాత తలనొప్పి ఆహ్, కంటిన్యూ అయినంక వీళ్ళు ఏదన్నా మాత్రలు వేసుకున్నా తగ్గిపోవడం జరగడము, లేకుంటే ఏదన్నా ఆహారం తిన్నప్పుడు తగ్గిపోవడం జరగడం ఇట్లాంటివన్నీ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో, ఈ రకరకాల హెడేక్స్‌లో పేషెంట్‌కి వచ్చే హెడేక్‌ని మనం క్లాసిఫై చేసుకొని, దానికి అనుగుణంగా వైద్యం చేస్తే తలనొప్పి తగ్గడం చాలా సులువుగా ఉంటుంది. సో, మేమందుకనే వచ్చిన ప్రతి పేషెంట్‌ని క్షుణ్ణంగా వాళ్ళ హిస్టరీ తీసుకొని, వాటిని క్లాసిఫై చేసుకొని, ఆ విధంగా వైద్యం అందిస్తాం. కారణాలు ఎలా ఉంటాయి సార్? అంటే సాధారణ తలనొప్పికి లేదా సివియర్ హెడేక్ దానికి అవునమ్మా. మైగ్రేన్ కావచ్చు ఇంకా అదే. ఏదైనా. సాధారణ హెడేక్‌కి యూజువల్‌గా వీళ్ళకు మంత్లీ ఒకసారి రావడము, లేక 2 మంత్స్‌కి ఒకసారి రావడం ఇది నార్మల్ ఎపిసోడ్స్ తక్కువుంటాయి. అదే తీవ్రతరం పెరుగుతున్న కొద్దీ వీక్లీ ఎపిసోడ్ రావడము, లేకుంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడము, తీవ్రతరం ఉండడము, తలనొప్పి వచ్చినప్పుడు వీళ్ళు చాలా అలసటగా, నీరసం అయిపోయినప్పుడు, చాలా ఆహ్, ఆహ్, హెడ్ తీవ్ర రూపంలో తలనొప్పొచ్చి భరించరాని నొప్పి రావడం, ఇలాంటివన్నీ తీవ్రమైన తలనొప్పులమ్మ. ఇలాంటి తలనొప్పిల్ని మనము వాళ్ళ అనుగుణంగా మనం వాళ్ళని క్లాసిఫై చేసుకొని వైద్యం చేస్తే తగ్గడం చాలా ఈజీగా ఉంటుందమ్మా.